నమస్కారం. ఓటర్ మహాశయులకు, మా 19వ వార్డు ఓటర్లందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సానికొమ్ము జయలత, 19వ వార్డు బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయుచున్నాను. నేను మీకు అందరికీ సుపరిచితురాలనని అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా 38 ఏళ్ళు సర్వీస్లో ఉండి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థానంలో ఉండేలాగా కృషి చేశాను. నేను రిటైర్ అయిన తర్వాత సమాజ సేవ చేయాలన్న ఒక చిన్న ఆలోచనతో నా భర్తగారి ప్రోత్సాహంతో రావడం జరిగింది. గతంలో మేము లయన్స్ క్లబ్ ద్వారా స్వచ్ఛంద సేవ ఒక క్లబ్ రూపొందించుకొని సేవలు నిర్వహిస్తున్నాము. అదందరికీ మీకు తెలుసు. మన కాలేజీలో చాలా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, రకరకాల వైద్య శిబిరాలు, దుస్తుల పంపిణీ, అలాంటి కార్యక్రమాలన్నీ చాలా చేశాము. పేదవారికి ఉచితంగా సేవలు చేయడం జరుగుతుంది. ఇక మరియు ఈ వార్డులో అభివృద్ధి కొరకై నేను మొదటగా తీసుకునే నిర్ణయం ఏంటంటే, పారిశుద్ధ్యం అనేది ఎక్కువగా లేకుండా మనం బండికి ఇవ్వడము, డబ్బులు పే చేయడము అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి అలా లేకుండా చెత్తను పూర్తిగా నివారించే కార్యక్రమాలు మున్సిపాలిటీ ద్వారా అన్ని వార్డుల వారి సహకారంతో, అధికారుల సహకారంతో కార్యక్రమాలు చేపడతానని అనుకుంటున్నాను. ముఖ్యంగా జనగామ పట్టణంలో కోతుల సమస్య ఎక్కువ ఉంది. కాబట్టి కోతుల సమస్య నివారణకు నా వంతు కృషి నేను చేస్తానని అందరికీ వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి నాకు మీ అమూల్యమైన ఓటును వేసి నన్ను గెలిపించి నా యొక్క సేవను మీరు వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీరు గతంలో సేవలు చేసిన అన్నారు కదా, స్వచ్ఛంద కార్యక్రమాలలో కొన్నిటిని, మరి మీరు గెలిచిన తర్వాత ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారు మీ వార్డు మెంబర్లకు? ఎట్లా గతంలో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్య అనేటువంటి ఒక సంస్థను మేమే రూపొందించుకున్నాము. 320F లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్య అనేది ఇక్కడ స్థాపించుకొని వ్యవస్థాపక అధ్యక్షులుగా నా భర్త గారు ఉన్నారు. అందులో మేము 36 మంది సభ్యులం ఉండి ఎక్కడైతే అవసరాలు ఉంటాయో అక్కడికి మేము వెళ్ళి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుంటాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము ఆ సేవలు నిర్వహిస్తున్నాము. అందరికీ ఆ విషయం తెలుసు. మా కాలనీలో కూడా ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి గణేష్ మంటపం, గణేష్ నవరాత్రోత్సవాలు నిర్వహించుకుంటాము. తర్వాత కాలనీ కార్నర్లో చలివేంద్రం ఒకటి ప్రతి వేసవి కాలంలో పెట్టి, ఇది మెయిన్ సెంటర్ కాబట్టి వచ్చేపోయే వాళ్ళకు దాహార్తిని తీర్చడానికి కూడా మేము సేవలు చేస్తున్నాము. ఇంకా లయన్స్ క్లబ్లో మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? ఇంకా ఈ ముందు ఏ కార్యక్రమాలు చేయబోతారు? రక్తదాన శిబిరాలు, ఉచిత వైద్య శిబిరాలు, తర్వాత విద్యార్థులకు నోట్బుక్స్ అందించడము, ఆల్ ఇన్ వన్స్ అలాంటివి అందించడం జరుగుతుంది. ఇంకా పేదవారికి కళ్ళ పరీక్షలు అట్లాంటివి, కళ్ళ పరీక్షలు, కంటి ఆపరేషన్ చేయడం, వాళ్ళు ఈ అద్దాలు ఉచితంగా అందివ్వడం ఇలాంటివి కూడా చేశారు. ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు మీరు గెలిచిండ్రు 19వ తారీఖు, 19వ వార్డు నుంచి గెలిస్తే ఈ కాలనీలో ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ప్రోగ్రామ్ చేస్తారు? మెయిన్ పారిశుద్ధ్యం అండి, కోతుల నివారణ, ఈ రెండింటి గురించి ఎక్కువ శ్రద్ధ తీసుకుంటామని తెలియజేస్తాం. అంటే ఇప్పుడు మీ వార్డులో అన్ని వసతులు కరెక్ట్గా ఉన్నాయా? స్ట్రీట్ లైట్స్ కానీ? స్ట్రీట్ లైట్స్ ఉన్నాయండి, రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. ఏమన్నా ఒకవేళ గుంటలు, స్పీడ్ బ్రేకర్లు అలాంటివి ఏమన్నా ఉంటే వాటి కొరకు ప్రయత్నం చేస్తాం. ప్రత్యేకంగా మీ దృష్టికి ఏమన్నా ఇక లేని సమస్యలు ఏమన్నా ఉన్నాయా? ప్రత్యేకంగా ఏం లేవు, కానీ సీసీ కెమెరాలు ఏమైనా మా కాలనీ వరకు ఏర్పాటు చేసుకోవడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం, కాలనీ వాసులందరి సహకారంతో. ఈ వార్డు ఇంతకు ముందుకు ఇప్పుడు డెలిమిటేషన్ మార్పులు జరిగినాయి కదా, ఈ వార్డు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది చెప్పగలుగుతారా? బస్ స్టాండ్ కార్నర్ భువనాబాద్ నుంచి స్టార్ట్ అవుతుందండి మా వార్డు. ప్రతి 4 లేన్లు వరుసగా ఉన్నాయి. ఆ తర్వాత కృష్ణకాళ మందిర్ ఆపోజిట్ కొన్ని కాలనీలో కొన్ని ఇల్లు ఉన్నాయి. వార్డు మొత్తం నాకు సుపరిచితమే. నేను గత వారం రోజుల నుంచి కూడా తిరుగుతూనే ఉన్నాను. నేను ఇక్కడ గతంలో గణేష్వాడ స్కూల్లో 11 years పనిచేశాను. కాబట్టి ప్రతి విద్యార్థి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ నాకు టచ్లోనే ఉంటారు. కాబట్టి నాకు చాలా వరకు తెలిసిన వాళ్ళు.
పార్టీ పరంగా కాకుండా మీకు వ్యక్తిగతంగా కూడా చాలా గుర్తింపు ఉన్నది ఇక్కడ అందరికీ. ఎక్కువ శాతం 19 వార్డులో పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. చదువుకున్న వాళ్ళు పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎడ్యుకేటెడ్సే ఎక్కువ ఉన్నారండి. కాబట్టి అర్థం చేసుకొని మన దేశంలో వచ్చేటువంటి బీజేపీ పార్టీ అందించేటువంటి సదుపాయాలు కానీ వసతులు కానీ ఏమైనా గవర్నమెంట్ నుంచి ఫండ్స్ వచ్చినా కూడా మనకు తీసుకొచ్చి మన పావు కొరకు ప్రయత్నం చేస్తానని అనుకుంటున్నాను. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఏమాత్రం వచ్చినా కానీ మీ వార్డుకు ఖర్చు పెడతారు. అంటే ఇప్పుడు మీరు గెలవగానే మీ మహిళలకు ఎలాంటి కానుక ఇస్తారనుకోవచ్చు? అది ఆశించి నాకు అంటే దాని గురించి ఐడియా. నా పేరు చందుపట్ల రవీందర్ రెడ్డి. ఈ 19వ వార్డులో గత 34 సంవత్సరాల నుంచి ఇదే వార్డులో నివసించుతున్నాను. ఈ మున్సిపల్ ఎన్నికలలో మా శ్రీమతి అయినటువంటి శ్రీ సానిత్ కొమ్ము జయలలిత గారు ప్రధానోపాధ్యాయురాలు మహిళా ప్రతినిధిగా పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతంలో 11 సంవత్సరాలు ఆమె గణేశ్వర పాఠశాల నందు గురువుగా విద్యాబోధన చేయడం జరిగింది. ఇదే వార్డులో 34 సంవత్సరాల నుంచి నివసిస్తున్నాం కాబట్టి దాదాపుగా ప్రతి ఇల్లు, ప్రతి విద్యార్థి, ప్రతి మహిళలు, ప్రతి పురుషులు దాదాపు అందరూ మాకు సుపరిచితులే. దానితో పాటు మేము అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్య అనే ఇంటర్నేషనల్ అంతర్జాతీయ సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో జనగామ జిల్లాలోనే అనేకమైన వేల యాక్టివిటీ సర్వీస్ సేవ కార్యక్రమాలు నిర్వహించాం. ఇందులో ఎటువంటి ప్రభుత్వ నిధులు లేవు. మా సభ్యుల యొక్క సొంత జేబుల నుండే ఖర్చులు పెట్టి ఈ కార్యక్రమాలు నిర్వహించాం. అందులో ముఖ్యంగా మెగా హెల్త్ క్యాంపులు, బ్లడ్ డొనేషన్ క్యాంపులు, పాఠశాలకు సంబంధించినటువంటి చాలా కార్యక్రమాలు, బుక్స్ కానీ. ఒక విషయం చెప్పాల్సిందంటే మేము శానిటరీ కూడా ఆడపిల్లలకు ఈ ప్రాంతంలో ఇవ్వడం జరిగింది. కుట్టు మిషన్లు కూడా లేవు అంటే కూడా వారం రోజులు తీసుకుపోయి ఇవ్వడం జరిగింది. కుట్టు మిషన్ ద్వారా మహిళలకు ఆర్థిక లాభం జరుగుతున్న ఉద్దేశంతో, ఒక కుటుంబం నిలబడుతున్న ఉద్దేశంతో మేము చేయడం జరిగింది. దానికి తోడు సర్జరీలు కూడా మేము వనపర్తి గ్రామంలో నిర్వహించాం. సర్జరీని నిర్వహించాము ఉచితంగా. ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేశాము, ఇంకా చేస్తున్నాము. గత 13 సంవత్సరాల నుంచి నేను అంతర్జాతీయ సేవా సంస్థలో పనిచేస్తూ, నాతో పాటు మా శ్రీమతి గారు కూడా లయన్స్ క్లబ్లో సభ్యత్వం తీసుకొని చేదోడు వాదోడుగా నాకు అండదండలతో ఉంది. దీనికి తోడు మేము లయన్స్ క్లబ్లో ఒక రీజియనల్ మీట్ పెట్టాను. ఇది రీజియనల్ మీట్ అంటే ప్రాంతీయ సదస్సు. ఇది చాలా అతిపెద్ద సదస్సు. దానికి గాను రీజియనల్ చైర్పర్సన్ గారిని వరంగల్ ఉమ్మడి జిల్లాలో అవార్డు కూడా బెస్ట్ ఆర్సీగా అవార్డు తీసుకున్నాము. అదేవిధంగా మేమిద్దరము 2010లో నేను, 2012లో మా శ్రీమతి గారు జిల్లా ఉమ్మడి జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు తీసుకోవడం జరిగింది. ఇంకా రాష్ట్ర, జాతీయ అనే క్రీడా కార్యక్రమాల్లో నిర్వహించడం జరిగింది. ఉపాధ్యాయ సంఘంలో అధ్యక్ష స్థానాన్ని, కార్యదర్శి స్థానాన్ని నిర్వహిస్తూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల స్పందించడం కూడా జరిగింది. మేము కనుక గెలిస్తే ఈ 19వ వార్డులో ముఖ్యంగా పారిశుద్ధ్యం చాలా ఇబ్బందికరంగా ఉంది. దానికి తోడు బండ్లు పోతుంటే ప్రతి రోడ్లో 20 మీటర్లు కొట్టి 50 మీటర్లు కొట్టి గుంతలు పడి చాలా ఇబ్బంది అవుతుంది. ఆ గుంతలు కనుక నేను గెలిస్తే నా సొంత ఖర్చులతోటే గుంతలు పూర్తిగా చేయడం జరుగుతుందని అనుకుంటున్నా. ఇది వాస్తవంగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. అదేవిధంగా పాపం కృష్ణాకళ్యాణ మందిర్ లోపల హరిజన కాలనీ చాలా ఇబ్బందిగా, ఇరుకుగా ఉన్నది. పాపం వాళ్ళకి ఏమైనా అవసరమైనటువంటి సహకారాలు కానీ, అవసరాలు కానీ, సదుపాయాలు ఉంటే ప్రభుత్వంతో కానీ లేదా స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ తీసుకొని అక్కడ నిర్వహిస్తానని చెప్తున్నాను. అదేవిధంగా ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంప్ అనేది కంపల్సరీ. మెడికల్ క్యాంప్ నిర్వహించి వాళ్ళకు ఉచితంగా వైద్య మందులు సరఫరా చేయడం జరుగుతుంది. అందుకనే మేము ఈ ప్రాంతంలో సుపరిచితం కాబట్టి మేము చేసిన కార్యక్రమాలకు ప్రజలకు మమ్మల్ని గుర్తిస్తారని అన్ని కార్యక్రమాలు చేశాం. ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఉపాధ్యాయుడు, ఒక రిటైర్ అయిన ఉపాధ్యాయురాలు ఈ జనగామ మున్సిపాలిటీలో ఇంతవరకు కౌన్సిల్లో ఎవరు లేరు.
ఉపాధ్యాయ వర్గం నుండి మేము వచ్చాము. మాకు ఎటువంటి వ్యాపారాలు లేవు, ఎటువంటి వ్యసనాలు లేవు. మేము ఫ్రీగా ఉన్నాం, స్వచ్ఛందంగా సేవ చేద్దామని రావడం జరిగింది. ఈ స్వచ్ఛంద 24 గంటలు అంటే కాలనీ వార్డుతో పనిచేయాలనుకుంటున్నాం. దానికి తోడు జిల్లాలో మున్సిపాలిటీ ప్రాంతంలో 30 వార్డులను కలిసి అందరూ ఎవరు గెలిచినా పార్టీలకు అతీతంగా ఈ జనగామ మున్సిపాలిటీని అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా కోతుల బెడద అనేది ఒక వార్డు నుంచి తీసేస్తే ఇంకో వార్డు పోతాయి కాకుండా 30 వార్డుల కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపాలిటీ ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చి వీటిని శాశ్వత నివారణ చేసే ఆలోచన చేయవలసిన ఉన్నది. ఇది ఒక వార్డు కౌన్సిలర్తో సాధ్యం కాదు. అందరూ కలిసి ప్రభుత్వాధికారులు కనుక చేపట్టినట్లయితే ఇది సాధ్యమవుతుంది. దానివల్ల అనేక మంది కాళ్ళు చేతులు ఇరిగి మంచాల పడిపోయి స్వచ్ఛందంగా నేను చూడడం జరిగింది. ఈ పర్యటనలో మాకు అది కనపడుతుంది. ఓటర్ మహాశైలారా, మీరందరూ మీ హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ అనేటువంటి కమలపు గుర్తుకే ఓటు వేయండి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో ప్రపంచంలో ఒక మంచి నాయకుడిగా ఉన్నాడని ప్రపంచం అంతా భావిస్తున్నది. కాబట్టి మీరందరూ మా ఆదర్శంగా మేము ఉండాలంటే ఈ వార్డుకు మేము సేవ చేయాలని, మా సేవ మీకు అవసరం ఉందనుకుంటే మమ్మల్ని గుర్తించండి. మేము చాలా కార్యక్రమాలు చేస్తాం, మీకు ఇంకా చేస్తాం. మీరు ఇంకా చేయాలంటే మమ్మల్ని ఆదరించాలి, మమ్మల్ని గెలిపించాలి. మీ అమూల్యమైన ఓటు వేసి శ్రీమతి జయలలిత గారిని కమలంపు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరుతూ, ఈ యొక్క ఎన్నికల్లో ముఖ్యంగా ఇక్కడ ఈ గణేష్వాడ నందు టీచర్ గారికి పూర్వ విద్యార్థులు ఉన్నారు, తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ కండదండలతో మేము ఖచ్చితంగా గెలుస్తామని ఆశిస్తూ మీ ఆశీస్సులు అందరికీ కావాలని కోరుకుంటున్నాను. ఇవన్నీ చెప్పేటి చేస్తాము, అనవసరంగా చెప్పి మేము చేయలేము. వాగ్దానం వరకు 100% ప్రయత్నం చేస్తామని ప్రమాణం చేస్తున్నాను. ఓటర్ మహాశైలారా, ఒకసారి ఆలోచించండి. ఆలోచించి కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను. జై భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ. గౌరవ 19వ వార్డు ఓటర్ మహాశైలారా, నమస్కారం. నా పేరు కొక్కొండ జగదీశ్వరాచారి, రిటైర్డ్ ఉపాధ్యాయుని. 19వ వార్డులో భారతీయ జనతా పార్టీ తరఫున శ్రీమతి సానికొమ్ము జయలలిత గారు 19వ వార్డు నుంచి వెళ్ళి పోటీ చేస్తున్నారు. వారు రిటైర్డ్ ఉపాధ్యాయుని గారు, ప్రధానోపాధ్యాయుని గారు. దాదాపుగా 38 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తి చేసి ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి వారు. ఈ కాలనీలో, ఈ వార్డులో 19వ వార్డులో చాలా మట్టుకు వారి విద్యార్థులే ఎక్కువ శాతం ఉన్నారు. మరి వారు పూర్తి సేవాభావంతో ఉపాధ్యాయ వృత్తి నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎలా ఉంటారో మీకు తెలుసు. మరి ఎలాంటి స్వార్థ ఆపేక్ష లేకుండా సేవాభావంతో వారు మీకు సహాయకారిగా ఉండడానికి 19వ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు. మరి మీరందరూ కలిసి వారిని గెలిపించి మన వార్డు సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే విధంగా వారిని గెలిపించాలని కోరుతున్నాను. జై జై భారత్, జై. 19 వార్డు నుంచి మా మేడం సపోర్ట్ చేస్తుంది. ఆమెకు మేము కూడా అండగా ఉండి మేము కూడా సపోర్టు చేస్తున్నాం. మేము అందరము వేసి గెలిపిస్తాం. జయలలిత గారి నాయకత్వం, జయలలిత గారి నాయకత్వం, జయలలిత గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. జయలలిత గారి నాయకత్వం, జయలలిత గారి నాయకత్వం. అనాలమ్మా, మీరు అందరూ అనాలి గట్టిగా.